ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే, ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి. నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేనంటే నా గురించి నేను చెప్పట్లా, నీకు ఆ మాట ఉండాలి. అమ్మా, పెద్దమ్మ నువ్వు కూడా, చిన్నమ్మ నువ్వు కూడా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అందరూ ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు. 1,000,000 మంది మనుషులు ఉన్నా సరే, 1,000,001గా నువ్వు ఉన్నా సరే, ఆ 1,000,001గా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు. ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా, ప్రేమ లేక నిర్మించుకున్నాడా? ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఒకటోళ్ళు వచ్చినా, ఎన్ని తెప్పలు వచ్చినా, అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటా ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే, ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు. రాలేదా నీకేమి? ప్రమాదాలు జరగలేదా? శోధనలు కలగలేదా? మరణకరమైన అపాయాలు కలగలేదా? అన్నిట్లోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా చెప్పే దమ్ముందా? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా మాకు రాలేదు, నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ము ఎవరికన్నా ఉందా? అయ్యా, నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి, అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. అటు కదిలించండి. రాకుండా ఉన్నాయా లేవా? వచ్చినాయా? వస్తే చేతులు ఎత్తండి. వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు? అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు? ఆఖరికి నీ కన్న తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు. అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్యరీతిగా కాపాడబడ్డావు. అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా నీ మీదే తన కనుదృష్టి పెట్టుకున్న నా యేసయ్య కాపాడాడు. మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో. ఇంకా దుఃఖలాగా బాగానే తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. 70-80 కేజీలకు తగ్గకుండా. అవునండి. ప్రేమ లేకపోతేనా? కంటికి రెప్పలు. ఏమయ్యా పెద్దాయనా చెప్పవయ్యా, దేవుడు నిన్ను ప్రేమించకపోతే, నిన్ను కనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడు నువ్వు? అసంభవం. ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడయా నిన్ను. ఎంత పిచ్చాయా నువ్వంటే ఆయనకి. ఎందుకో అంత ఇష్టం? ఎందుకో చెప్పనా? నిన్ను కన్నవాడు కాబట్టి, రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను కొన్నవాడు కాబట్టి ఈ మాట గమనించాలి. ఆయన నీ ఎడల ఎందుకు శక్తి చూపుతున్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని నమ్మాలి మనం. తుచ్చమైన మనుషుల ప్రేమ మనకు దక్కకపోయినా పర్వాలా, పిచ్చిగా మనల్ని ప్రేమించే నా బంగారు తండ్రి ఉన్నాడా? ఎస్. తుచ్చమైన మనుషుల ప్రేమ కాసేపు ఉండి మాయమైంది. అది వాళ్ళకి చంచల బుద్ధితో మారవచ్చు. వాళ్ళు సచ్చి మనకు ఆ ప్రేమ దూరం అయిపోవచ్చు. సచ్చినా దూరం అయిపోయింది. వాళ్ళకి బుర్ర పురుగు తిరిగినా వాళ్ళ ప్రేమ దూరం అయిపోయింది. పనికి మాలిన, నీతి మాలిన మనుషుల ప్రేమ, నిజం కాని మనుషుల ప్రేమ ఉంటే అంత, ఊడితే అంత. కానీ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము
పోసి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు ప్రేమ కావాలి నీకు? 4 రోజుల నుండి మాయమై ఆవిరిలాగా మాయమైపోయి మనుషుల ప్రేమ కావాలా? భూమి మీద ఉన్నంత వరకు సచ్చిన తర్వాత కూడా ఉండే యేసయ్య ప్రేమ కావాలా? మరి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు ఏడవాలి? మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు కుమిలిపోవాలి, ఎందుకు కృంగిపోవాలి? చెంచల బుద్ధి మనుషులు, స్థిరం లేని మనుషులు, మోసం చేసే మనుషులు, మాయ చేసే మనుషులు ఏడిశారు. వాళ్ళు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత. బోడి ప్రేమ, పిచ్చిగా చచ్చిపోయేంతగా ప్రేమించిన నా యేసు ప్రేమ చాలు. ఏమంటారు? చాలు, బతికేయచ్చు ఆయన కోసం. అలాగన ఎవరో ప్రేమించలేదని మనం ఎందుకు విరక్తి చెందాలో? సావటం బతకటం ఎట్టెందుకు అనుకోవాలా? యేసయ్య ప్రేమ ఉంది మనకి, బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకుంది నా తండ్రి. మన తండ్రి కాపాడుకున్నాడు నిన్ను, ఇక ముందు కూడా కాపాడుకునేది ఆయనే. ఆఖరి మాట చెప్తున్నాను, మనం ఆయన ప్రేమని నమ్మాలి. ఏ సమయాల్లో నమ్మాలంటే, మన ఒంటరిలో అయినప్పుడు ఆయన ప్రేమను నమ్మాలి. ఇంకొక కీలకమైన మాట చెప్తా, మన అడుగులు తొట్టుపడినప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మాలి. మన అడుగులు జారిన వేళ కూడా ఆయన ప్రేమ మారదని నమ్మాలి. అంటే ఈ మాటతో అడుగులు జారేసుకోమని నేను చెప్పట్లా. జారేసుకుంటే నడుములు ఎరగొచ్చు, అది వేరే సంగతి. ఆయన ప్రేమ మారదు కాబట్టి నేను అడుగులు జారేసుకుంటానని జారేసుకుంటే నడువులు, కోసాలు, జాయింట్లు అన్ని కదిలే అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తున్నాను నేను. కానీ ఒకటి చెప్తున్నా, అడుగులు జారిన వేళ సైతం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మకపోతే, వినండి, నమ్మకపోతే, జారక ముందు నమ్మాల్సిందే. అడుగులు తొట్టు పడిన వేళ కూడా ఆయన ప్రేమలో మార్పు లేదని నువ్వు నమ్మాలి. నమ్మకపోతే నరకానికి పోతావు. ఈ మాటతో ముగిస్తున్నా, నమ్మకపోతే నరకానికి పోతావు. ఏంటిది అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. నువ్వు ఏకాకివైనప్పుడు ఆయన ప్రేమ నీకుంది. నువ్వు నీతి నియమాలలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీద ఉంది. నీ అడుగులు జారిన వేళ సైతం ఆయన ప్రేమ నీ మీద ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, ఆయన నిన్ను లవ్ చేస్తానే ఉన్నాడు, ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. గుండె పగిలిపోయే మాట ఇది, గుండె పగిలే మాట, కానీ నిజం. సాతాను నీ పక్కన చేరి, దరిద్రుడా, ఇంత దరిద్రుడివి నువ్వు, ఇంత పనికిమాలినోడివి నువ్వు, ఇంత చెంచల బుద్ధుడివి నువ్వు, ఇంత స్థిరం లేనోడివి నువ్వు, ఇంత అపవిత్రుడివి నువ్వు, ఇంత నీతిమాలినోడివి నువ్వు, ఎట్లా ప్రేమిస్తాడు అనుకుంటున్నావురా నిన్ను దేవుడు? ఎట్లా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు నిన్ను దేవుడు? అంటాడు వాడు వచ్చి. అప్పుడు నీ సమాధానం ఏమై ఉండాలో తెలుసా? నా అడుగులు జారాను, తొట్టుపడ్డాను, కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుదును, ఆయనకు నేను ఇచ్చిన మాట నేను తప్పు ఉండొచ్చు, ఆయనను నేను ప్రేమించే ప్రేమలో మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన నన్ను ప్రేమించే ప్రేమలో మార్పు లేదు. నా ప్రభు నన్ను ప్రేమిస్తాడు, నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. ఓకే, నేను చెడ్డవాడిని. నేను నా అడుగులు జారేసుకున్నాను, తొట్టుపడ్డాను. కానీ ఆయనను ప్రేమించే విషయంలో నేను తప్పిపోయాను. కానీ నన్ను ప్రేమించే విషయంలో నా ప్రభువులో మార్పు లేదు. ఆయన నాతో అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రేమలో రకరకాల మార్పులు వస్తాయేమో కానీ నా కుమారి, నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. నా కుమారుడా, నీ ప్రేమలో మార్పు వచ్చిద్దేమో కానీ నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. ఇది ఎంత బలమైన మాట అంటే, నేను ఆధారం లేకుండా చెప్పట్లా, ఆఖరి మాట అని చెప్పాను. ఆధారం ఏంటో మీకు చూపిస్తా. ఆ ప్రేమని నువ్వు నమ్మకపోతే, ముందు చెప్పాను, అవిశ్వాసం చేత అద్భుతాలు చూడలేము, అవిశ్వాసం చేత దేవుని సంగతులు మనం స్వతంత్రించుకోలేము, అవిశ్వాసం చేత ఆయనను బాధ పెట్టిన వాళ్ళం అవుతాము, సహవాసం కోల్పోతాము, అలాగే అవిశ్వాసం చేత విశ్రాంతి కోల్పోతాము అని 4 సంగతులు చెప్పి 5వ మాటకి ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రేమను విశ్వసించకపోతే, ఆయన కృపను మనం విశ్వసించకపోతే నరకానికి పోతామని చెప్పా. ఎందుకు చెప్పానంటే, యోధా పోయాడు గనక, ఇస్కరియోతు యోధా పోయాడు గనక. పాతాళానికి పోయాడు వాడు. నరకానికి ఇప్పుడే పోయలే, పాతాళ అగ్నికి అయితే పోయాడు. అది ఖాయం. ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యోధా ప్రభు ప్రేమను విశ్వసించలేకపోయాడు, తేడా పడ్డాడు. యేసు ప్రభును అమ్మాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. తప్పే జరిగింది. ఆ జరిగిన తప్పు విషయమై తాను ఏం చేయాలంటే, ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరేసుకోవటం కాదు, పరివర్తన చెంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ఆ ప్రధాన యాజకుల మంటపంలో ఉన్నాడు కదా, నేరస్తుడైనట్టు బంధించారు కదా, ఆయన్ని కట్టి బంధించారు కదా, పరిగెత్తుకుంటూ పోయి ఆ 2 కాళ్ళు వాటేసుకొని, ప్రభువా నన్ను క్షమించు అని ఏడ్చినట్లయితే, ఒక్క మాట ఆ మాటని ఏడ్చినట్లయితే, యోధా లే, నీ పాపము క్షమించబడి ఉన్నది, పో, సమాధానం కలిగి పో అనేవాడు నా యేసయ్య. అన్నాడా? ప్రభువుని స్మరించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? సాతాను దూరాడు వాళ్ళలోకి. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలోనికి ప్రవేశించెను. ఈ సాతాను ఎవరిలోకైతే ప్రవేశించిద్దో వాళ్ళు దేవుడి ప్రేమని నమ్మరిక, వాళ్ళు దేవుని ప్రేమని విశ్వసించరిక. సీమోను పేతురులోకి సాతాను ప్రవేశించలేదు గనుక సీమోను పేతురు కూడా 3 సార్లు అబద్ధాలు ఆడాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదని. అయినా సరే సీమోను పేతురు అబద్ధాలు ఆడి కూడా ఒకటి నమ్మాడు. నేను అబద్ధీయకుండా అయితే అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు సత్యవంతుడు. నేను ఆయన్ని ప్రేమించకపోయి ఉండొచ్చు, నా ప్రేమ అస్థిరమైందై ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమ మాత్రం స్థిరమైంది. ఆయన్ని కొడతా ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, ఆయన్ని కొడతా శిక్షిస్తూ ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడుతూ ఉంటే అదిగో ఆ దెబ్బలు తింటా కూడా చూశాడు. చూడండి పేతురికి వెళ్ళి చూడండి, ఆ సన్నివేశం ఒక్కసారి చూడండి. అది ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, నీ కోసం నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా పెడతాను, కానీ నిన్ను వదిలిపెట్టి పోను అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారి కోడి గుయ్యకు మునిపే 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు మాట్లాడాడు. పేతురు అన్నాడు,
చచ్చిపోనని చచ్చిపోతాను కానీ నేను ఎరగనని అబద్ధాలు మాత్రం నేను ఆడను అన్నాడు పేతురు. అద్దుగా సన్నివేశం గుర్తొచ్చింది పేతురికి. నమ్మక ద్రోహినయ్యా నేను, కేఫా కేఫా. అదిగో చూస్తాడు చూడండి అక్కడ, అదిగో అదిగో గుండె జారిపోయింది. చూశాడు, ఈయన అబద్ధాలు ఆడటం చూశాడు ఆయన. ఆయన చెప్పింది జరిగింది. నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడుతాను అన్నది చెప్పింది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధా ఏమో ప్రభు దగ్గర నాకు క్షమాపణ దొరకదు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ సీమోను పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. పేతురు గుండెలు ఏమని తెలుసా? నా ప్రభు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాడు. నమ్మటం వలన అపోస్తలుడయ్యాడు, పరిచర్య చేశాడు, మనుషుల్ని పట్టే జాలరయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, సింహాసనానికి సిద్ధపరచబడ్డాడు. ప్రేమని నమ్మాడు కాబట్టి. ఎవరి ప్రేమని? ప్రభు మీద తనకున్న ప్రేమని కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని. కొట్టు నీ మైండ్ సరిగా పనిచేస్తే చప్పట్లు కూడా దేవుని మయంపరచాలి. ఏమి నమ్మాడు? ప్రభువు మీద తనకున్న ప్రేమ కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని నమ్మాడు. కానీ యూదా అలా నమ్మలేకపోయాడు. అలా నమ్మక అవిశ్వాసంగా వ్యవహరించిన వాడు అడిగిపోయాడు. యోధా అడిగిపోయాడండి. పరలోకానికి పోయాడా, పరదేశకు పోయాడా, పాతాళానికి పోయాడా? డౌట్ లేదు, పాతాళానికి పోయాడు. వాడు నశించాడని ఉంది బైబిల్లో. ఎందుకు నశించాడు? ఎందుకు నరకపాత్రుడయ్యాడు? ఎందుకు పాతాళ అగ్నికి పోయాడో తెలుసా? ప్రభు ప్రేమని శంకించినందుకు, సందేహించినందుకు. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు. మన జీవితం ఆటే ఒకే విధంగా కొనసాగకపోవచ్చు. కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు కూడా మన జీవితంలో ఎదురవుతుండొచ్చు. అవి చిన్నవే కానీ ఏవైనా సరే. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద నీవు జీవించినంత వరకు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. ఇంకొకటి కూడా చెప్తాను. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు పదే పదే అడుగులు జారుతా ఉంటే ఆ ప్రేమను బట్టి అవసరమైతే మనల్ని కొట్టైన దారిలో తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి ఒక దెబ్బ కొడతాడు అవసరమైతే. పద్దాకలు పిచ్చి పని చేస్తుంటే, పద్దాకలు నీకేం ఆట ఇది, పాపంతో ఆటలాడుతున్నావు, పట్టేసుకుంటుంది, పోతావు పాతాళానికి, వదిలే అని అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు. అది నువ్వు గుండెల్లో ఫిక్స్ అయి ఉండాలి. దేవుని ముందుకు అదే వెళ్ళాలి. అవసరమైతే నన్ను కొట్టి తిట్టి శిక్షించైనా సరే నన్ను రక్షించుకో ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని నేను నమ్ముతున్నా. అందుకే నీ కాళ్ళు వదలను. ఈ మాట యోధా అన్నట్టయితే ఎంత బాగుండేదండి. కానీ యోధా ఈ మాట అనలా ఈ మాట యోధా ప్రభు నన్ను క్షమించడు అనుకున్నాడు. ప్రభు నన్ను ఇక ప్రేమించడు అనుకున్నాడు. ఇతనెవరండి అనుకోవటానికి? పోయి అడిగాడా? అడిగితే ఆయన ఏమన్నా ఆ మాట అన్నాడా? నేను క్షమించనని అనలేదుగా, అడగలేదుగా. కొంతమంది అడగకుండానే డిసైడ్ చేసుకుంటారు. నేను పనికిరాను, నేను తగను, నేను యోగ్యుని కాదు, యోగ్యురాలని కాదు, నాకు రాబుద్ధి కావట్లేదు, దేవుని దగ్గర నేను పనికిరాను, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఎవడు రావద్దన్నాడు? రా, మారు మనసు పొందు, సరిదిద్దుకో, మళ్ళా యుద్ధం మొదలుపెట్టు. ఇంతకుముందు ఓడిపోయావేమో, శత్రువు కొంచెం గెలిచాడేమో, ఈసారి నువ్వు గెలుస్తావు. ఈసారి నువ్వు గెలుస్తావు, నీకు ఆ గెలిపిస్తాడు దేవుడు అని ఎందుకు అనుకో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ విషయాలు మర్చిపోతే యోధాలాగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను శంకించకూడదు. మన ప్రేమలో మార్పులు ఉంటాయేమో, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మారనివాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోగలడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ తొట్టుపడి, త్రోవ తప్పి, జారిపడి, నిన్ను నువ్వు అయోగ్యురాలిగా, అయోగ్యుడిగా
అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు ఈ రాత్రి. నా కుమారుడా, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా విషయమై నీ ప్రేమలో మార్పు వచ్చింది, కానీ నీ విషయమై నా ప్రేమలో మార్పు రాలేదు. నా కుమారి, నా కుమారి, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు.